చెప్పండి మేడం. ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి మీ యొక్క అపార్ట్మెంట్ ఏదైతుందో ఇవ్వకపోతే జీరో వాల్యూ చేసి ఇస్తాం, వచ్చే కాంపన్సేషన్ కూడా రాదు, వినండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు దానిపైన మీరు? నేను ఏం చెప్తానండి ఆయనకి. జీరో ఫస్ట్ అన్నాడు, మీకు వాల్యుయేషన్ ఏం తగ్గదు, మేము ఇంకొక చోట ఇప్పిస్తామంటున్నాడు. ఇంకొక సైడ్ ఏమో ఇంకా ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాటలు మారుస్తూనే ఉన్నాడు. ఆయన మాట మీద ఒక వాల్యూ లేదు. ఒక సీఎం పొజిషన్లు ఉన్నాయి, అలాంటి వచ్చి జీరో వాల్యుయేషన్ అయిపోతుంది అంటే ఏంటి? ఇది గుండగర్ది జరుగుతుందా ఇక్కడ? ప్రజలు ఎన్నుకుంటేనే మీరు ఇక్కడికి వచ్చారు, ప్రజలు ఓటేస్తేనే మీరు ఇక్కడ కూర్చున్నారు. సో ఆ ప్రజల్ని మీరు టార్చర్ పెడతామంటే ఎవరు ఒప్పుకోరు. ఇన్ని రోజులు ప్రజలు చాలా సైలెంట్గా ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి, నడుస్తున్నాయి, కాబట్టి అందరూ వాళ్ళ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ఇంకొంచెం ఎక్స్ట్రా అయ్యింది అనుకోండి, తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. తిరుగుబాటుతో మీరు 5 సంవత్సరాలు చేయాల్సింది 5 సంవత్సరాలు చేస్తారో లేదో కూడా గ్యారంటీ ఉండదు. అలాంటి ఒక డెసిషన్ తీసుకోవద్దు. తీసుకుంటే మీకే నష్టం. మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ రావాలంటే ఏదైతే వ్యతిరేకత ఉందో జనాల మధ్యలో, అలాంటి డెసిషన్ తీసుకోవద్దు. కానీ వ్యతిరేకత ఎక్కడ లేదు, అందరు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఏదో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, రాద్దంతం చేస్తుంది తప్ప అక్కడ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా. ఇన్ని రోజులు అయింది అనౌన్స్మెంట్ వచ్చి, ఒక్కసారన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాడు. ఆయనకి గ్రౌండ్ రియాలిటీ తెలుసా? ఓన్లీ కూర్చొని పేపర్స్ మీద సంతకాలు చేస్తూ కూర్చుంటాడా? గ్రౌండ్ రియాలిటీ తెలియాలంటే మా మధ్యలోకి వచ్చి మాట్లాడాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఇప్పటి వరకు వచ్చి మాతో మాట్లాడలేదు. ఇంకా వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంటుందండి గ్రౌండ్ రియాలిటీ గురించి? ఊరికే ఆయన చేస్తున్నాడు, కూర్చొని వెళ్ళి న్యూస్ పేపర్స్లో, టీవీస్లో ప్రకటనలు ఇస్తున్నారు, కూర్చొని అందరి ముందు ఏవో స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నాడు. బట్ యాక్చువల్ బాధ అనేది గ్రౌండ్ రియాలిటీకి వస్తే కానీ తెలియదు. ఆయన ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు, ఆయన జనాలను ఎవరిని ఇప్పటివరకు ఇక్కడికి పంపించలేదు. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ ఈస్, ప్లీజ్ మీ జనాలను ఇక్కడికి పంపించండి, మీ వాళ్ళని ఇక్కడికి పంపించి యాక్చువల్ ఇష్యూ ఏంటో చూడండి.